బేబీ జాన్ రివ్యూ. ఫస్ట్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, బేబీ జాన్ అనే పర్సన్ ఒక బ్యాటరీని నడుపుకుంటూ తన కూతురే తన ప్రపంచం అన్నట్టు బతుకుతూ ఉంటాడు. అప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల తన పాస్ట్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తన కూతురికి ప్రాబ్లమ్స్ గా మారతాయి. అయితే తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు, అసలు తన పాస్ట్ ఏంటి అన్నదే స్టోరీ. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది ఈ మూవీలో. ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ వరుణ్ ధావన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయనకు ఒక డిఫరెంట్ టైమింగ్ ఉంటది అండ్ క్రేజ్ కూడా. ఈ సినిమాలో కొన్ని మాస్ సీన్స్ చాలా బాగుంటాయి. బాలీవుడ్ సెటప్ లో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తాయి. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే బిగ్గెస్ట్ హైలైట్ మూవీకి. హార్స్ తో ఉంటుంది ఆ సీన్. ఇంకా సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పర్లేదు, బాగానే ఉంది. ప్రతి సీన్ హై క్వాలిటీగా ఉంది. తమన్ గారి స్టైలిష్ బీజియం ఎలివేషన్స్ కి బాగా సూట్ అయ్యాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్ కి వస్తే, ప్రమోషన్స్ లో అట్లా గారు స్టోరీ మాత్రమే తెలుగులో నుంచి తీసుకున్నానన్నారు. కానీ యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో ఎలా ఉందో అలానే దింపేశారు. ఇప్పుడు రీమేకింగ్ కామన్, బట్ ఈ ట్రెండింగ్ కి తగ్గట్టుగా కొన్ని సీన్స్ చేంజ్ చేయాలి కదా. బాలీవుడ్ లో క్యాష్ చేసుకోవడానికి మాత్రమే ఈ మూవీని తీశారని ఈజీగా అర్థమైపోతుంది. జవాన్ కూడా సేమ్ రెగ్యులర్ స్టోరీనే, కానీ మూవీ సీన్స్, యాక్షన్ సీన్స్ కొత్తగా ఉంటాయి. ఎలివేషన్స్ కూడా కొత్తగా ఉంటాయి. కానీ బేబీ జాన్ మూవీ కొత్తతనం ఏమీ కనిపించలేదు. సినిమా బోర్ కొట్టలేదు, కానీ డీసెంట్ ఎలిమెంట్స్ తో బానే వెళ్ళిపోతుంది. అదే స్టోరీ, అదే సీన్స్ ఎన్నిసార్లు అని చూస్తాం. బేబీ జాన్ సినిమా కొత్తగా చూసిన ఫీలింగ్ అయితే రాలేదు. ఏదో 10 years ఓల్డ్ పిక్చర్ చూసినట్టుగా ఉంది. ఇంకా మూవీలో కీర్తి సురేష్ గారిని ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఆమె క్యారెక్టర్ కి స్కోపే లేదు, కానీ ఉన్న దానిలో బాగా చేశారు. ఓవరాల్ గా ఇట్స్ యావరేజ్ మూవీ అండి. టైం పాస్ గా చూసేయొచ్చు. మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.